ఇలాంటి లిరిక్స్ వీడియో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి లెడ్ మోషన్లో ఇప్పుడు చూద్దాము. ముందేనైతే మీరు సైజ్ని అయితే ఓపెన్ చేసుకోండి, దానికి కలర్ అండ్ ఫిల్లింగ్ చేసుకోండి. ఇంటర్ఫేస్ అయితే ఇలా వచ్చేస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత సాంగ్ అయితే చూసుకోవాలి మీరు. నేనైతే ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తున్న సాంగ్ని అయితే తీసుకున్నా. తర్వాత బీట్ మార్కింగ్ పెట్టుకోవాలి, మెయిన్ ఇంపార్టెంట్. బీట్ మార్కింగ్ పెట్టుకోవడం వల్ల మీకు అనేది తెలుస్తుంది ఎలా అంటే ఎక్కడ స్టార్టింగ్ చేయాలి, ఎక్కడ లిరిక్స్ రాయాలి అనేది. నేనైతే ఇప్పుడు బీట్ మార్కింగ్ పెడుతున్నా. బీట్ మార్కింగ్ పెట్టిన తర్వాత మీరైతే చూసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం బీట్ మార్కింగ్ పెట్టేసి మనకి ఎంత లిరిక్స్ కావాలో అంత పార్ట్ కట్ చేసుకోవాలి, స్టార్టింగ్ ఎండింగ్. నేనైతే కట్ చేసేసాను. తర్వాత టెక్స్ట్ రాయాలంటే మనకు ముందు లిరిక్స్ కావాలి. సో నేనైతే క్రోమ్లోకి వెళ్ళి ఇదైతే ఫాంట్ మీకు దొరుకుతుంది, నేనైతే ఫాంట్ డౌన్లోడ్ చేసిన తర్వాత లిరిక్స్ తీసుకోండి. నేను కాపీ చేసుకున్న తాపకు రాయడం ఏమనేది కాపీ చేసుకొని కాపీ పేస్ట్ ఇలా చేస్తూ ఫాంట్ అంటే అన్నిటికీ ఒకటే ఫాంట్ పెట్టకండి, డిఫరెంట్ ఫాంట్ పెట్టండి. సో దానివల్ల మనకు తెలుస్తుంది ఏ ఫాంట్ అంటే మనం ఒకటే ఫాంట్ పెడితే చేంజ్ అనిపిస్తుంది. అందుకని నేనైతే కొన్ని ఫాంట్లు డౌన్లోడ్ చేసి ఇంపోర్ట్ చేసుకున్నా కాబట్టి అది పెట్టాను. చూసుకోండి, నేను ఇంపోర్ట్ చేసింది అయితే ఉంచుకున్నాను. తర్వాత నెక్స్ట్ దాన్ని డూప్లికేట్ చేసుకొని నల్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని నల్తోనే దాన్ని అటాచ్ చేయండి. పైన కనిపిస్తుంది మీకు, దాంతో అటాచ్ చేసేసి మూవ్ ఆన్ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళి జూమ్ చేసుకోండి. కీ యానిమేషన్ మెయిన్ ఇంపార్టెంట్. లైట్ మోషన్లో కీ యానిమేషన్ అయితే చేయండి. కీ యానిమేషన్ చేసిన తర్వాత గ్రాఫ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత దాన్ని డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసి కొద్దిగా జరిపి ఆ టెక్స్ట్ని మళ్ళీ మనం కాపీ చేసిన దాన్ని పేస్ట్ చేసి చేంజ్ చేయండి. చేంజ్ చేసిన తర్వాత దాని ఫాంట్ అనేది చేంజ్ చేయండి. తర్వాత కలర్ చేంజ్ చేసి దాని కింద మీ ఇష్టం, మీరు ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. పెట్టేసి దానికి ఏదైనా డ్రా అంటే సేమ్ ఉంటే బెటర్, కొద్దిగా డ్రా అనేది ఆప్షన్ పెట్టేసాను. చూసుకోండి, ఇప్పుడు బెటర్గా కనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ సేమ్ ఆ రెండింటిని మీరు డూప్లికేట్ చేసుకోండి. తర్వాత డూప్లికేట్ చేసి నేనైతే చేంజ్ చేసేసాను, అది వేరే పెట్టేశాను. తర్వాత జూమ్ చేసుకోండి దాన్ని మైనస్లోకి. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్, మీరు నల్ని యూజ్ చేసేటప్పుడు జెడ్ అనేది ఎక్కువ ఉపయోగపడుతుంది. సో దాన్ని దృష్టి పెట్టుకోండి. మీరు జరిపేశాను, జూమ్ చేశాను. జెడ్ వాల్యూ ఎక్కువ యూజ్ అవుతుంది, ప్రతి ఒక్కటి గుర్తుంచుకోండి. జెడ్ వాల్యూ అయితే నేను చేశాను. తర్వాత నెక్స్ట్ సేమ్ ఇంకొక లిరిక్స్ డూప్లికేట్ చేసి కాపీ పేస్ట్. అంటే అన్నిటికీ మీరు డూప్లికేట్ చేసుకుంటే ఈజీ అవుతుంది అన్నట్టు. అంటే ఫాంట్ చేంజ్ చేయాలి, ప్లేస్ అనేది అలా ఏం చేంజ్ అవ్వదు. సో అందుకని అలా దాన్ని డూప్లికేట్ చేసుకోవడం. తర్వాత దాని సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకొని చూసుకోండి, ఇలానైతే వస్తుంది. నేను ఏదో ఒక టెక్స్ట్ రాస్తున్నాను మీకు చూపెట్టాలని. చూసుకోవచ్చు మీరైతే. అడ్జస్ట్మెంట్ చేశాను. మీరైతే ఇలా అది కొద్దిగా గ్లిచ్ అవుతుంది నల్ని యాడ్ చేసినప్పుడు. సో జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసేసి నేనైతే చేంజ్ చేసేసాను కిందది ఇంకా. సో ఈ లైట్ మోషన్లో మీరు పర్ఫెక్ట్ అయితే బాగా ఎడిట్ చేసుకోవచ్చు. చూసుకోవచ్చు, ఇక్కడనైతే గ్లిచ్ అయింది, కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేశాను. సేమ్ మళ్ళీ అలానే యాడ్ చేయండి.
చూసుకోవచ్చు. నేనైతే టెక్స్ట్ని అయితే మొత్తం చేంజ్ చేశాను. మొత్తం సేమ్ మీరు డూప్లికేట్ చేసుకుంటే ఆటోమేటిక్ మీకు యానిమేషన్ అనేది వచ్చేస్తుంది. కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి, జాగ్రత్తగా యూజ్ చేస్తూ ఉండండి. లైట్ మోషన్లో చాలా బాగా ఎఫెక్ట్స్ ఉంటాయి. కర్వ్ మెయిన్ ఇంపార్టెంట్. గ్రాఫ్, ప్రతి ఒక్క గ్రాఫ్ని యానిమేషన్తో చేస్తూ ఉంటే మీకు అనేది స్మూత్గా వచ్చేస్తుంది గ్రాఫ్ని పెడితే. లేదంటే నార్మల్గా ఉంటుంది. కొద్దిగా షాడోని అయితే యాడ్ చేశాను బాగా కనిపిస్తుందని. చూసుకోవచ్చు, షాడోని అయితే యాడ్ చేశాను నేను. మీరైతే ఫ్రెండ్స్ లైట్ మోషన్లో 3D కెమెరా అండ్ డల్ని అయితే నేర్చుకోండి పర్ఫెక్ట్ అయితే. అందులో మాస్టర్ అయితే మీరు సినిమాటిక్ వీడియోస్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన వీడియోలు అయితే నేను మళ్ళీ పెడతాను ముందు వీడియోస్లలో. ఇప్పుడైతే కొద్దిగా గ్లో కొరకు అయితే గ్లోని యాడ్ చేశాను. మీకు అది ఎఫెక్ట్స్లలో దొరుకుతుంది. గ్లో యాడ్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి వీడియోని.